చిరంజీవి గారి అభిమాని అంటే మోస్ట్ ప్రొక్లైమ్డ్ చిరంజీవి గారి అభిమాని చిరంజీవి తో ప్రత్యేకించి తర్వాత ఇమీడియట్ సినిమా బాలకృష్ణ గారితో చేస్తున్నారంటే 100% ఆ క్యూరియాసిటీ కానీ ఆ ఇంట్యూజిటివ్నెస్ అండ్ ఎక్సైట్మెంట్ అనేది బాగా ఎక్కువ ఉంటుంది. దాన్ని మీరు ఎలా మీట్ అయ్యారండి? నిజంగా ఇట్స్ రియల్లీ ఛాలెంజ్ ఫర్ డైరెక్టర్. అదే నాకంటే కాన్ఫిడెంట్ వంశీ గారు చెప్తున్నారు, ఆ ప్రీవియస్ సినిమాల కన్నా ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. కథ పరంగా కానీ, ఫైట్స్ పరంగా కానీ, విజువల్ పరంగా కానీ, అన్ని విధాలుగా. సో ఇప్పుడు బాలకృష్ణ గారితో చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకో హీరోతో చేస్తే మళ్ళీ ఆ హీరో ప్రీవియస్ సినిమాలు ఏంటి, మనం ఏం చూపిస్తున్నాం అనే హోంవర్కే ఉంటుంది. వంశీ గారు మళ్ళా బాబీ గారు చిరంజీవి గారితో ట్రై చేస్తున్నారని తెలిసింది, మళ్ళీ మీరు ఏమైనా చేసే అవకాశం ఉందా? ఇంకా నాకు చెప్పలే బాబీ. నేను బాబీ గారు వేరే ప్లాన్ చేసుకుంటున్నాను. చిరంజీవి గారు అని ఇచ్చినప్పుడు కానీ కొంచెం పెద్ద స్కేల్ వేరేగా ప్లాన్ చేస్తాం. కొంచెం టైం తీసుకుని ప్రశాంతం. ఎగ్జైట్మెంట్ అంటే చిరంజీవి గారితో వాల్తేరు గారు లాంటి హ్యూజ్ సక్సెస్ తర్వాత మళ్ళీ బాలకృష్ణ గారికి సినిమా రావటం అనేది ఒక డైరెక్టర్ గా సూపర్ కిక్. మళ్ళీ చెప్పాలి కదా నేను. సో సూపర్ కిక్ అనమాట. ఆ కిక్ ని అచీవ్ చేయడానికి టీం అందరం కలిసి బాగా ఎఫర్ట్స్ పెట్టాం. నెంబర్ ఆఫ్ అవర్స్ పేపర్ మీద పెట్టాం, అలానే పోస్ట్ ప్రొడక్షన్ మీద పెట్టినాం. సినిమా డే బై డే ఆర్ఆర్ తో జరుగుతున్న గ్రోత్ కానివ్వచ్చు, ఫైనల్ మిక్సింగ్ కానివ్వచ్చు, చూస్తున్నప్పుడు ఎప్పుడు జాన్ 12 వస్తుందా అని అంత ఒక అడ్రినల్ రష్ మా అందరికి పంప్ అవుతుంది. సో వెయిటింగ్. ఈయన అడిగారు కదా, మామూలుగా ఇప్పుడు ఒక బాలకృష్ణ గారి సినిమా బాబీ గారు వాల్తేరు గారు అయితే తీసిన సినిమా మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మీడియా గారు వాల్తేరు వీరయ్యతో కంపారిజన్ అన్నా సరే సినిమాగా ఏం ఎలిమెంట్స్ ఉంటాయి, ఏమి ఉంటే బాగుంటది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇప్పుడు బాబీ ఒరిజినల్ గా మంచి ఇమోషన్ ని బాగా పంప్ చేయగలడు సినిమాలో. ఇమోషనల్ టాలెంట్, సెంటిమెంట్ కానీ, యాక్షన్ కానీ, కెమెరా, అది బాలకృష్ణ గారికి ఒక డోస్ ఎక్కువ ఉంటుంది నార్మల్గా ఆయన సినిమాలోని. దాని మీద బాగా వర్కౌట్ చేసి దాన్ని బాగా ప్రజెంట్ చేసినట్టుగా మాకు అనిపించింది ఆ విజువల్స్ లో. నాకు పర్సనల్ గా అనిపించింది 100% మస్ట్ హావ్ డన్ ఎ బిట్ మోర్ వర్క్ ఆన్ దట్. ఆ ఎమోషనల్ గ్యాప్ ని బాగా అడ్వాంటేజ్ తీసుకోవడం అది అనిపించింది. 100% ఇటు బాబీకి పే చేస్తున్నది అనిపిస్తుంది. ట్రైన్ లాపడం, బస్సు లాపడం కాకుండా ఇంకేమైనా ఎక్స్ట్రా తీసుకెళ్ళారు? ఖచ్చితంగా రేపు మేము ఒక సాంగ్ దాచిపెట్టాం ఫ్యాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో అది వస్తే మాత్రం సాలిడ్ గా ఉంటుంది. స్టెప్ వన్ ఆఫ్ ద బెస్ట్ మాస్ సాంగ్ రాబోతుంది. డాన్స్ బీట్ ఉంది, హుక్ స్టెప్స్ ఉంటాయి. అలానే ఆ సాంగ్ లో మిగతా సాంగ్స్ కన్నా బాలకృష్ణ గారు ఇంకా అందంగా ఉంటారు. అంటే మీరు సినిమా చూస్తే నేను ఎందుకంత ప్రతిసారి జాన్ 12 దాకా వెయిట్ చేయాలంటున్నానంటే, ఇప్పుడు నేను చెప్పేస్తే మీ ఆ ఎక్స్పీరియన్స్ మిస్ అయిపోతారు ఫ్యాన్స్ కానీ ఎవరైనా సరే. హండ్రెడ్ 100% పడ్డాం. ఎవరైనా పడతారు బాలగోపాల్ గారు. ఆయన ఇచ్చే ప్రేమ, రెస్పెక్ట్, అట్మాస్ఫియర్ ఉంటుంది. నేను అంతకుముందు ఇప్పుడు బాలకృష్ణ గారితో నేను వర్క్ చేయలేదు. వినటమే బాలకృష్ణ గారి గురించి. అంటే బాలకృష్ణ గారి ప్రేమ ఉంటుంది, బాలకృష్ణ గారి కోపం ఉంటుంది, దబిడి ఇవన్నీ విన్నాం. కానీ వర్క్ చేస్తున్నప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ నిజంగా ప్రతి డైరెక్టర్ పొందాలని కోరుకుంటున్నాను. ఎస్పెషల్లీ యంగ్స్టర్ డైరెక్టర్స్ కనుక ఆయనతో పనిచేయగలిగితే మాత్రం మనం ఇక్కడ ఏది అనుకుంటే అది స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ చేయొచ్చు. అంత ఎక్స్ట్రాడినరీ యాక్టర్. మోర్ ఇంపార్టెంట్ ఏంటి, అన్స్టాపబుల్ స్టార్ట్ అయిన తర్వాత అంటే అప్పటి వరకు మాస్ హీరో అన్న ఇప్పుడు బికెమ్ ఏ హీరో ఇన్ ది డ్రాయింగ్ రూమ్, ఆ బెడ్రూమ్. డొమెస్టిక్ హీరో అయిపోయి ఫ్యామిలీ హీరో కింద అయిపోయి మీ హ్యాండిలింగ్ లో ఈ క్యారెక్టర్ ని హ్యాండిల్ చేయడంలో మిమ్మల్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన పాయింట్ ఈ పాయింట్ కన్సిడర్ చేశారా? అన్ని నేను చెప్పాను కదా, ఫస్ట్
బాలకృష్ణ గారికి కథ లాక్ చేసే ముందు మేము తీసుకున్న అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. అన్స్టాపబుల్ తర్వాత బాలయ్య బాబు గారికి ఉన్న క్రేజ్ ఏంటి, యుఎస్ మార్కెట్ ఏంటి, ఫ్యామిలీ క్రేజ్. మల్టీప్లెక్స్ కిడ్స్. నేను చెప్పాను కదా లాస్ట్ టైం ఒక ఇంటర్వ్యూలో, మా పాప కూడా బాలకృష్ణ గారు పాట రాగానే వెంటనే పెట్టడం, సౌండ్ పెట్టడం, అన్స్టాపబుల్ చూడటం ఇవన్నీ చేస్తారు. అంటే కిడ్స్ కూడా ఆయనకి ఫ్యాన్స్ అయిపోయారు. సో వాళ్ళందరికీ ఉండేలాగా ఇవాళ సాయంత్రం మీ 429 రిలీజ్ అయిపోతున్న సాంగ్ చూడండి, మీకు అర్థం అవుతుంది ఎలాంటి పాయింట్స్ మేము స్టార్ మార్క్స్ పెట్టుకొని వర్క్ చేసాం. ఇప్పుడు ఒక మాస్ హీరోని ఎలివేట్ చేయడంలో డైరెక్ట్లీ మధ్య ఒక పోటీ ఉంటుంది. తనకంటే నేను గొప్పగా చూపించాను. ఈ డాకుమార్ బోయపాటికి ఒక సవాల్ ఇస్తున్నాను. మాకు మేమే పోటీ అండి. నా ప్రీవియస్ కథ కన్నా ఈ కథ బాగుండాలి, బాగా చూపించాడు, బాగా తీసాడు, బాబీ అప్డేట్ అవుతున్నాడని ట్రేడ్ అనుకోవాలనే హోంవర్క్ ఎక్కువ ఉంటుంది తప్ప మిగతా డైరెక్టర్లు మిగతా హీరోలతో కాంపిటీషన్ అనేది అంటే బోయపాటి కంటే గొప్పగా తీస్తాడనే కంపారిజన్ ఉంటుంది కదా. తప్పండి. ఆయన బోయపాటి గారు 3 సినిమాలు గొప్ప సినిమాలు తీశాడు బాలయ్యబాబు గారితో, అలా కంపారిజన్స్ మాకేం లేవు. బట్ మేము హానెస్ట్ గా బాలయ్యబాబు గారిని మేము యాక్చువల్లీ ఒక జైలర్ కంటే గొప్ప సినిమా తీయాలి, విక్రమ్ కంటే గొప్ప సినిమా తీయాలి అనుకున్నాం, కానీ ఇట్లా టార్గెట్ అది. గుడ్. బోయపాటి మీ టార్గెట్ నాకు జైలర్ చూసిన తర్వాత ఇలా విజువల్స్ తో కూడా చూపించవచ్చు అనిపించింది. సో అలా తీయాలనుకున్నాను తప్పితే నేను ఈ యాంగిల్ ఆలోచించలేదు, గొడవలు పెట్టుకునే యాంగిల్ ఆలోచించాను, సినిమా బాధించే యాంగిల్ ఆలోచిస్తున్నాను. అదే అందుకే ఆర్ రిఫరెన్సెస్ ఫర్ మోర్ ఆన్ జైలర్ అండ్ విక్రమ్. హెల్దీ కాంపిటీషన్ కదా. No, we wanted to show a better visual film than Jailer. రజనీకాంత్ గారిని నెల్సన్ గారు ఎంత అందంగా చూపించారో మేము ఇంకా బాగా ఇంకా విజువల్ క్రైటీరియా చూపుతాం అనుకుని భవిష్యత్తులో ఏమన్నా రజనీతో ఏమన్నా సినిమా చేద్దాం. ఛాన్సెస్ ఎందుకు ఉంది, రెడీగా ఉంది సార్. బాబీతో అదే ప్లాన్. మేము ఫస్ట్ సినిమా ఫ్యాన్స్ సార్, ఫస్ట్ జనరలైజ్ చేయాలి. మీరు బెటర్ గా తీస్తే ఆ, ఆ ఫ్యాన్స్ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. బట్ ఈ ఇన్పుట్స్ అన్ని మా హీరోస్ పెట్టలేదు అనే చిన్న డిస్కషన్ వాళ్ళకు కూడా ఉంటుంది. కాదు. మంచి పాయింట్ అడిగారు. ఈ బాధ్యతని దీనికి ప్రెషర్ గా ఫీల్ అయ్యారా, దీన్ని ఎలా తీసుకుంటారు? ఇప్పుడు వాల్తేరు వీరై తర్వాత నా లైఫ్ లో మర్చిపోవాలని బిగ్గెస్ట్ అనుభూతి ఏంటంటే చిరంజీవి గారి ఫ్యాన్స్. యాజ్ ఏ ఫ్యాన్ గా నేను ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు నాకు ఇచ్చే ఒక అప్రిషియేషన్ అయినా సరే, ఒక చెప్పాను కదా మీకు ఫస్ట్ డే వాళ్ళు నా చేయి పట్టుకున్న విధానం, వాళ్ళు హక్ చేసుకున్న విధానం, వాళ్ళు ఇప్పటికీ నన్ను ఇన్బాక్స్ లో ట్విట్టర్స్ లో వాళ్ళు నాతో మాట్లాడుతున్న విధానానికి నిజంగా నేను లైఫ్ లో మనం ఎంత కష్టపడి ఉంటే ఇలాంటి రిజల్ట్ వస్తుందా అనిపించింది. సో అలానే బాలకృష్ణ గారితో చేస్తున్నప్పుడు సేమ్ అట్మాస్ట్ రెస్పెక్ట్ రావాలని ఒక స్వార్థం ఉంటుంది. సో నేను ఫ్యాన్ గానే ఆయన రెస్పెక్ట్ సినిమా అంత బాగా తీసారు. ఫస్ట్ ఫ్యాన్ గా నేనే చూసాను, దాని ఫ్యాన్స్ అందరూ 12 చూస్తారు కదా. You'll have that experience. బాడీ లాంగ్వేజ్ ఇందాక నుంచి సినిమా పెద్ద హిట్ అని అనిపిస్తుంది. నేను ఇండస్ట్రీకి వచ్చి 12-13 years తర్వాత బాలకృష్ణ గారితో సినిమా తీసుకుంటూ పెద్ద హిట్ సినిమా తీయకుండా ఎందుకుంటాను అనుకున్నాను. అందులో ఈ అసలు not at all ప్రొడ్యూసర్ లో బాడీ లాంగ్వేజ్ నమ్మొచ్చా నమ్మకూడదు. నాకు కెమెరా పక్కన చూస్తారు. ఇంకా నయ్యో అక్కడ నిలబడి చెప్పమలేదు. బాబీ గారినే చేయడం అలా కాదు అని చిరంజీవి గారి సినిమా బాబీ గారితో చేద్దామని. ఇది త్వరలో అండి మన చంద్రబాబు గారిని పవన్ గారిని కలవబోతున్నారు ప్రొడ్యూసర్స్ అనేది ఒకటి టాపిక్ నడుస్తుంది. అది ఉందండి షెడ్యూల్ నేను నాకైతే ఎవరు చెప్తాను. అంటే ఇండస్ట్రీ ఏపీకి వెళ్ళిపోతుందని ఒక టాక్ కూడా లేపారు. సో దాని గురించి నేను చాలా డబ్బులు పెట్టి ఇక్కడ ఇల్లు కట్టుకున్నానండి. నేను ఏపీకి వెళ్ళి ఏం చేస్తాను? కానీ పవన్ కళ్యాణ్ నన్ను పిలిపించారు కదా ఇండస్ట్రీ సార్ ఇండస్ట్రీ సైడ్ కి ఎప్పుడు మా సపోర్ట్ ఉంటుంది అని చెప్పడానికి సార్ కళ్యాణ్ గారు పవర్ లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ మీటింగ్ పిలిచినప్పుడు అందరికి చెప్పారు, ఇండస్ట్రీకి నా సైడ్ నుంచి మన ఏపీ గవర్నమెంట్ సైడ్ నుంచి ఫుల్ సపోర్ట్ ఉంటుంది అని సార్ రిప్రజెంట్ చేసి మాకు చెప్పేశారు. సో అప్పటి నుంచి మీరు చూస్తున్నారు కదా, అప్పటి నుంచి రిలీజ్ అయిన సినిమా అన్నిటికీ గవర్నమెంట్ సైడ్ నుంచి సపోర్ట్ ఎలా ఉంటుందో, సో ఆ సపోర్ట్ అలానే ఉంటుంది ఎప్పుడు అని